సో లాస్ట్ క్లాసెస్ లో సెల్ఫ్ ఇండక్టెన్స్ క్యాపిటల్ ఎల్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్ లో మ్యూచువల్ ఇండక్టెన్స్ క్యాపిటల్ ఎం అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే కాన్సెప్ట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ సో మ్యూచువల్ ఇండక్టెన్స్ క్యాపిటల్ ఎం అనే లెటర్ తో డినోట్ చేస్తాం. మ్యూచువల్ ఇండక్టెన్స్. సో ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం టూ కాయిల్స్ తీసుకోవాలి. ఓకే, ఇది కాయిల్ 1, సో ఇది కాయిల్ 2. సో ఇది కాయిల్ 1 లో ఫ్లో అయ్యే కరెంట్ I1. ఓకే, సో ఇక్కడ ప్రొడక్షన్ అయ్యే ఫ్లక్స్ ∅1. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ I2, ఫ్లక్స్ ∅2. సో ఇక్కడ కాయిల్ 1 లో ఫ్లో అయ్యే కరెంట్ I1, సో ఇక్కడ ఫ్లక్స్ వచ్చేసి ∅1. ఇది ఫస్ట్ కాయిల్, అది సెకండ్ కాయిల్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఏంటంటే ఇందులో కరెంట్ ఫ్లో అయినప్పుడు అంటే I1 అన్న కరెంట్ వల్ల ∅2 అన్న ఫ్లక్స్ ఏర్పడడం. ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే I2 కరెంట్ ఫ్లో వల్ల ∅2 అన్న ఫ్లక్స్ ఏర్పడడం, లేదా I2 కరెంట్ వల్ల ∅1 అన్న ఫ్లక్స్ ఏర్పడమే మ్యూచువల్ ఇండక్టెన్స్. ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే రెండు కాయిల్స్ సమ్ సెపరేట్ డిస్టెన్స్ d అనే డిస్టెన్స్ తో, ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా d అనే డిస్టెన్స్ తో సెపరేట్ అయినప్పుడు అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ ఒక కాయిల్ లో ఇండ్యూస్ అయినప్పుడు ఆటోమేటికల్ గా సెకండ్ కాయిల్ లో కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది, లేదా సెకండ్ కాయిల్ లో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటికల్ గా ఫస్ట్ కాయిల్ లో ఈ కరెంట్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. అంటే ఒక కాయిల్ లో ఫ్లక్స్ వల్ల రెండో కాయిల్ లో కరెంట్ రావడం. ఎందుకంటే సిన్స్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ కాయిల్, ఓపెన్ సర్క్యూట్స్ అయితే ఆల్రెడీ ఈఎంఎఫ్ ప్రొడక్షన్ అవుతుందని చెప్తాం, కానీ ఇది క్లోజ్డ్ సర్క్యూట్స్ కదా కాబట్టి కరెంట్ ఫ్లో అవుతుందని చెప్తాం అకార్డింగ్ టు ఫారడేస్ లాస్. లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ ఎక్కడ వస్తే ఆ సేమ్ కాయిల్ లోనే కరెంట్ ప్రొడక్షన్, అది సెల్ఫ్ ఇండక్టెన్స్. సో ఒక కాయిల్ లో ఫ్లక్స్ వల్ల వేరే కాయిల్ లో కరెంట్ ప్రొడక్షన్ అయితే అది మ్యూచువల్ ఇండక్టెన్స్ క్యాపిటల్ ఎం. ఓకే, సో ఇప్పుడు కాయిల్ 1 లో కరెంట్ ప్రొడక్షన్ అయితే కాయిల్ 2 లో ఫ్లక్స్ ప్రొడక్షన్ అవుతుంది అకార్డింగ్ టు ద ఫారడేస్ లాస్. ఓకే, అదే కాయిల్ 2 లో కరెంట్ ప్రొడక్షన్ అయితే కాయిల్ 1 లో ఫ్లక్స్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకేనా, అంటే ఒక కాయిల్ లో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ వస్తే నెక్స్ట్ కాయిల్ ఆటోమేటిక్ ఈఎంఎఫ్ లేదా కరెంట్ రావాలి, లేదా కాయిల్ 2 లో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ వస్తే కాయిల్ 1 లో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్సెస్ వస్తున్నాయి కాబట్టి ఈ కాయిల్ 1 లో మనకి ఈఎంఎఫ్ లేదా కరెంట్ అనేది ప్రొడక్షన్ అవ్వాలి. ఓకేనా, సో ఇది ఆపోజిట్ అన్నమాట. సో రెండు కాయిల్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మ్యూచువల్ ఇండక్టెన్స్ కి రెండు కాయిల్స్ ఉండాలి. కాయిల్ 1 లో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ వస్తే అంటే ఫ్లక్స్ మారుతూ ఉంటే ఇందులో ఈఎంఎఫ్ కానీ కరెంట్ కానీ రావాలి. క్లోజ్డ్ కాబట్టి కరెంట్ వచ్చింది, అదే ఓపెన్ కాబట్టి ఈఎంఎఫ్ వస్తుంది. ఓపెన్ అయితే ఏ ప్రొడక్షన్ అవుతుంది, ఈఎంఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం, ఇదిలా ఓపెన్ అయితే ఈఎంఎఫ్, ఇలా క్లోజ్డ్ ఉంది కాబట్టి కరెంట్. సో ఇది క్లోజ్డ్ ఉంది కాబట్టి కరెంట్ అని చెప్తాం. సో దాన్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అని చెప్తాం. సో అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ దీనికి కూడా ఈక్వేషన్ రాసుకోవాలి. సో అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ ఫారడేస్ లాస్ ని బేస్ చేసుకొని EMF E is equal to minus n into d∅dt అని చెప్తాం, where n is equal to number of turns. మనం ఇందాక డ్రా చేసిన కాయిల్ కి అయితే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఒకటే, 1 ఎందుకంటే ఒకటే టర్న్ ఉందండి. ఓకే, సో ఇక్కడ phi is directly proportional to current. ఫ్లక్స్ ఎప్పుడు ఎంత కరెంట్ వస్తుందో అంతే ఫ్లక్స్ ప్రొడక్షన్ అవుతుంది, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. క్వాంటిటీస్ సిమిలర్ గా ఉంటాయి విత్ మల్టిప్లికేషన్ ఆఫ్ కాన్స్టెంట్ m. సో ఫ్లక్స్ phi is equal to m into I, where m is equal to mutual inductance. సో ఇదే విషయాన్ని తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈఎంఎఫ్ వాల్యూస్ వస్తాయి, వేర్ n is equal to 1 అనుకుంటే. సో n is equal to 1 అనుకుంటే ఈఎంఎఫ్ E is equal to -1 into d into phi ప్లేస్ లో m into I by dt. సో ఇక్కడ m అనేది కాన్స్టెంట్ వాల్యూస్, I అనేది వేరియబుల్. సో E is equal to dm by dt, minus m into di by dt.
సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ చెప్పాం. ఈఎంఎఫ్ స్మాల్ e ఈజ్ ఈక్వల్ టు మైనస్ m ఇంటూ డిఐ బై డిటి. సో ఒక్కసారి రిపీట్ చేసుకున్నట్టయితే ఈ అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ n ఇంటూ d5 బై డిటి. కానీ మనకి తెలిసిన విషయమే ఫ్లక్స్ కరెంట్ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని. సో ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం కాన్స్టెంట్ ని ప్లేస్ చేస్తాం, దాని పేరే క్యాపిటల్ M. ఓకే, సో ఆ ప్లేస్ లో ఫ్లక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ M మనకి కాన్స్టెంట్ వాల్యూ, వేరియబుల్ వచ్చేసి I. సో దానికి మనం డిఫరెన్షియేషన్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు t. సో ఇదంతా ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఫర్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సింపుల్ గా చెప్పాలంటే కాయిల్ 1 లో ఫ్లక్స్ అయితే కాయిల్ 2 లో కరెంట్, కాయిల్ 2 లో కరెంట్ అయితే కాయిల్ 1 లో ఫ్లక్స్, వైస్ వర్సా ఆపోజిట్ లో ఫామ్ అవుతాయి. అదే మ్యూచువల్ ఇండక్టెన్స్. కానీ కంపల్సరీగా 2 కాయిల్స్ ప్రెసెంట్ అయి ఉండాలి మ్యూచువల్ ఇండక్టెన్స్ లో. సో దీన్ని బేస్ చేసుకొని మ్యూచువల్ ఇండక్టెన్స్ రెండు సాలినాయిడ్స్ కి ఎలా ఉంటుందో ఈక్వేషన్ చెప్పుకోవాలి. ఓకే, సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్ తీసుకుంటాం. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్ ఏంటి? సో ఇలా రెండు సాలినాయిడ్స్ తీసుకోవాలి. సో ఇలా రెండు సాలినాయిడ్స్ తీసుకుంటాం, ఇన్నర్ గా ఇంకో సాలినాయిడ్ తీసుకుంటాం. ఓకే, సో సాలినాయిడ్ అంటేనే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి కదా, సాలినాయిడ్ అంటేనే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి, అవునా? ఓకే, సాలినాయిడ్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి. సో 2 సాలినాయిడ్స్, ఇది n1 అన్న సారీ ఇది నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చేసి n2, దీని నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చేసి n1. ఓకేనా? సో 2 సాలినాయిడ్స్ తీసుకున్నాం, 2 సాలినాయిడ్స్ కూడా n1 నెంబర్ ఆఫ్ టర్న్స్, n2 నెంబర్ ఆఫ్ టర్న్స్ లో తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం m కి ఈక్వేషన్ చెప్పాలి, క్యాపిటల్ M కి ఈక్వేషన్ చెప్పాలి. సో క్యాపిటల్ M కి ఈక్వేషన్ చెప్పడం కోసం మనం ఫ్లక్స్ phi is equal to b into a అని రాసుకుంటాం. సో ఫ్లక్స్ phi is equal to b into a అనే ఫార్ములా, where b is equal to magnetic field, a అంటే ఏరియా ఆఫ్ ద solenoid. సో b అంటే magnetic field, a అంటే ఏరియా ఆఫ్ ద solenoid. ఫ్లక్స్ phi is equal to b into a. ఓకే, సో ఇక్కడ మనం ఫ్లక్స్ phi is equal to b ని mu naught into n1 into l into I into a అని రాసుకోవచ్చు. సో ఇది b కి, ఓన్లీ b కి. సో నేను ఇక్కడ సర్కిల్ చేసి హైలైట్ చేస్తుంది ఓన్లీ క్యాపిటల్ B కి ఈక్వేషన్ రాస్తున్నాను. mu naught అంటే పర్మియబిలిటీ, n1 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, l అంటే లెంగ్త్, I అంటే కరెంట్. ఓకే, సో ఇది B కి ఈక్వేషన్ ఫార్ములా రాసుకుంటున్నాం, mu naught into n1 by l into I. సో లాస్ట్ క్లాసెస్ లో సెల్ఫ్ ఇండక్టెన్స్ క్యాపిటల్ L చెప్పుకున్నప్పుడు ఈ ఈక్వేషన్ ఫార్మ్ అయింది మనకి ఆల్రెడీ. సో ఫ్లక్స్ phi is equal to mu naught into n1 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద సాలినాయిడ్ 1 by లెంగ్త్ l, I అంటే కరెంట్. ఓకే, సో రెండిట్లో కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, అంటే I1 I2 అనే రెండు కరెంట్లే కాదు, సేమ్ కరెంట్ I. సో సేమ్ కరెంట్ I ఫ్లో అవుతుంది, రెండిట్లో కూడా సేమ్ కరెంట్ I. ఒక దాంట్లో కరెంట్ I1, ఇంకో దాంట్లో కరెంట్ I2 కాదు. సో రెండిట్లో కూడా సేమ్ కరెంట్, కానీ నెంబర్ ఆఫ్ టర్న్స్ డిఫరెన్షియేట్. సో పైన అప్పర్ పార్ట్ వచ్చి n1 అనే నెంబర్ ఆఫ్ టర్న్స్, లోయర్ పార్ట్ వచ్చేసి n2 అనే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి. సో ఫ్లక్స్ phi is equal to mu naught into n1 by l into I into a. ఓకే, సో ఇందాక లాస్ట్ క్లాస్ లో డిస్కస్ సో ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, లాస్ట్ క్లాస్ కాదు. సో ఫ్లక్స్ phi is equal to m into I అనే విషయం తెలిసిందే. సో ఫ్లక్స్ phi is equal to m into I అనే విషయం తెలిసిందే, కానీ అది అలా పక్కన పెడితే ఇక్కడ మరి ఇంకో నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఒకదానికే కదా, రెండు సాలినాయిడ్స్ ఉన్నాయి. అందుకని n1 అని ఒకటే రాసుకుంటే సరిపోతుందా, n2 అని కూడా రాసుకోవాలి. ఇది ఓన్లీ ఫస్ట్ సాలినాయిడ్ కన్సిడరేషన్ లో తీసుకుంటే. సో ఇది ఓన్లీ ఫస్ట్ సాలినాయిడ్ కన్సిడరేషన్ లో తీసుకుంటే, అదే సెకండ్ సాలినాయిడ్ కూడా కన్సిడరేషన్ లో తీసుకుంటే ఏమవుతుంది, ఇంటూ n2 రాసుకోవాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద సెకండ్ సాలినాయిడ్ ఏమవుతుంది, ఇంటూ n2. సో దీని నుంచి ఫ్లక్స్ వాల్యూస్ ఇలా మారుతాయి. సో ఇక్కడ ఫ్లక్స్ phi is equal to సింపుల్ గా చెప్పాలంటే mu naught into n1 అని రాసాం ఇందాక, ఇప్పుడు సెకండ్ సాలినాయిడ్ కూడా రాయాలి, n1 n2 by l into I into a. ఇది సెకండ్ సాలినాయిడ్ అయితే పరిస్థితి. సో అంటే ఇప్పుడు కంప్లీట్ సాలినాయిడ్స్ కి చెప్పేసాం ఈక్వేషన్.
సో కంప్లీట్ సాలిడ్స్ కి ఈక్వేషన్ చెప్తే n1 * n2/l * I * a. కానీ ఇక్కడ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు పై m * I అనే విషయం మనకు తెలిసిందే. ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు m * I ఆ విషయం మనకు తెలుసు. సో ఇదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో క్యాపిటల్ M * I దట్ విల్ బి ఈక్వల్ టు mu naught into n1 into n2 into I into a by l. ఓకే హోల్ బై l ఎలా రాసుకున్నా ఉంటాయి కదా. సో ఇక్కడ I క్యాన్సిల్. సో ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ M is equal to mu naught into n1 into n2 into a by l. సో ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ కి వాల్యూ వచ్చింది. సాలినాయిడ్ రెండిటికి కలిపి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి? mu naught into n1 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద ఫస్ట్ సాలినాయిడ్. సో n2 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది సెకండ్ సాలినాయిడ్ into a by l. సో l అంటే లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్ ఇది. సో ఇక్కడ ఇది లెంత్ ఆఫ్ ద సాలినాయిడ్. ఓకేనా? సో ఇక్కడ l అంటే లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్ అది మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మ్యూచువల్ ఇండక్టెన్స్ M is equal to mu naught into n1 into n2 a by l. ఓకే n1 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద ఫస్ట్ సాలినాయిడ్, n2 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ సెకండ్ సాలినాయిడ్ బై లెంత్ ఇంటూ a అంటే ఏరియా, m అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్. mu naught అంటే పర్మియబిలిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్ దట్ విల్ బి ఈక్వల్ టు 4 × 10 to the power of -7. ఓకే సో ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్ కాన్సెప్ట్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్ రెండు కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో అబ్జర్వ్ చేసినట్టయితే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ సో కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ k. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ k కి ఈక్వేషన్ చెప్పాలి. సో ఇప్పుడు దాని కోసం మనం రెండు ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఆ ఈక్వేషన్స్ రాసాక ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. ఓకే సో ఈ టూ ఈక్వేషన్స్ ఒకసారి చూస్తున్నట్టయితే n1 ∅12 is equal to m12 into I2, n2 ∅21 into is equal to m21 into I2. ఓకే సో వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే n1 అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ఫస్ట్ కాయిల్. ఇప్పుడు ఇక్కడ మీకు రాస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కాయిల్ 1, సో ఇది కాయిల్ 2. ఓకే దీంట్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ n1, దీంట్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ n2. సో ఇక్కడ ఇలా టర్న్స్ తో ఉన్నాయనుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టర్న్స్ n1, సో ఇవి టర్న్స్ తో ఉన్నాయి. కాయిల్ 1 కాయిల్ 2 కూడా టర్న్స్ తో ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ n1, నెంబర్ ఆఫ్ టర్న్స్ n2. ఓకే సో వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే 512 అంటే సెకండ్ కాయిల్ లో కరెంట్ వల్ల. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ I2 అని రాశాను. అంటే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I2 మనకి. సో ఫస్ట్ కాయిల్ లో ఫ్లో అయ్యే కరెంట్ I1 కదా. సో ఫస్ట్ కాయిల్ లో ఫ్లో అయ్యే కరెంట్ I1 మనకి, సెకండ్ కాయిల్ లో ఫ్లో అయ్యే కరెంట్ మనకి I2. ఓకే సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఈక్వేషన్ n1 into 512 దట్ విల్ బి ఈక్వల్ టు m12 into I2 అంటే సెకండ్ కాయిల్ లో కరెంట్ వల్ల. సో సెకండ్ కాయిల్ లో కరెంట్ వల్ల ఫస్ట్ కాయిల్ లో ఫ్లక్స్ ప్రొడక్షన్ అయిందని చెప్పడం. సెకండ్ కాయిల్ లో కరెంట్ వల్ల జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీన్నే చాలా మంది తప్పుగా వేస్తారు ఈక్వేషన్. సో దీనికి కన్ఫ్యూజ్ లేకుండా చూసినట్టయితే సో ఈ ఈక్వేషన్ నే చాలా మంది మిస్టేక్ రాస్తూ ఉంటారు. ఈ రెండు ఈక్వేషన్స్ వస్తే గానీ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అనే కాన్సెప్ట్ రాదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే I2 అంటే సెకండ్ కాయిల్ లో కరెంట్ వల్ల, సెకండ్ కాయిల్ లో కరెంట్ ఫ్లక్స్ సెకండ్ కాయిల్ లో కరెంట్ ఫ్లో అవడం వల్ల ఫస్ట్ కాయిల్ లో ఫ్లక్స్ ప్రొడక్షన్ అయిందని అర్థం. లేదా ఫస్ట్ కాయిల్ లో ఫ్లక్స్ ప్రొడక్షన్ అవడం వల్ల సెకండ్ కాయిల్ లో కరెంట్ ప్రొడక్షన్ అయిందని అర్థం. రెండు సిమిలరే. సో ఈఎంఎఫ్ అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ చెప్తుంది ఏంటి, ఎక్కడైతే ఫ్లక్స్ ప్రొడక్షన్ అయిందో అక్కడ కరెంట్ ప్రొడక్షన్ అవుతుందని చెప్తున్నారు. సో అదే బేస్ చేసుకొని చెప్పొచ్చు ఇక్కడ.
512 అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ కాయిల్, ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 ఉంది చూసారా, అది కాయిల్ ఫ్లక్స్ రిప్రజెంటేషన్. ఇక్కడ 2 ఉంది చూసారా, అది కరెంట్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ ఫస్ట్ ఇది మనకి 512 అంటే ఫస్ట్ కాయిల్ లో ఫ్లక్స్ వచ్చింది, సెకండ్ కాయిల్ లో కరెంట్ వచ్చింది. ఓకేనా? సో ఫస్ట్ కాయిల్ లో ఫ్లక్స్ ప్రొడక్షన్ వల్ల సెకండ్ కాయిల్ లో కరెంట్ ప్రొడక్షన్ అయింది. సో అది సిమిలర్ గా తీసుకుంటే సెకండ్ కాయిల్ లో ఫ్లక్స్ ప్రొడక్షన్ అయింది, ఫస్ట్ కాయిల్ లో ఇక్కడ I1 అని వేసుకోవాలి, తప్పేసి. ఓకే, సో ఇక్కడ సెకండ్ కాయిల్ లో ఫ్లక్స్ వల్ల ఫస్ట్ కాయిల్ లో కరెంట్ ప్రొడక్షన్ అయింది. అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ ఒక కాయిల్ లో ఫ్లక్స్ ప్రొడక్షన్ అయితే ఒక కాయిల్ లో కరెంట్ ప్రొడక్షన్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు 512 అంటే చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కాయిల్ లో ఫ్లక్స్ ప్రొడక్షన్ వల్ల సెకండ్ కాయిల్ లో కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, ఈ 2 రిప్రజెంటేషనే కరెంట్, సింపుల్ గా చెప్పాలంటే. సో ఇప్పుడు 512 అంటే మీనింగ్ తెలిసిందా? సో ఫస్ట్ కాయిల్ లో ఫ్లక్స్ ప్రొడక్షన్ వల్ల ఫస్ట్ కాయిల్ లో ఫ్లక్స్ ప్రొడక్షన్ వల్ల సెకండ్ కాయిల్ లో కరెంట్ వస్తుంది. ఓకే, ఆ సెకండ్ కాయిల్ లో కరెంట్ ఇక్కడ రాసాం, ఇక్కడ 512 అని. దీన్నే సిమిలర్ గా M12 అని చెప్తాం. అంటే ఏంటి? ఫస్ట్ కాయిల్ లో ఫ్లక్స్ వల్ల సెకండ్ కాయిల్ లో ఏం ప్రొడక్షన్ అవుతుందని చెప్పడం, కరెంట్. అదే సిమిలర్ గా M21 అని చెప్పారనుకో, సో M21 అంటే సెకండ్ కాయిల్ లో ఫ్లక్స్, ఫస్ట్ కాయిల్ లో ఏం ప్రొడక్షన్ అవుతుంది, కరెంట్. ఓకే, ఇదే 21 కన్ఫ్యూజన్ అయిపోతా ఉంటాం. ఏంటది? ఫస్ట్ కాయిల్ లో ఫ్లక్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఫ్లక్స్, తర్వాత కరెంట్. అది ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఫ్లక్స్ కరెంట్, ఫ్లక్స్ కరెంట్, ఫ్లక్స్ కరెంట్. అంటే ఇలా రిప్రజెంటేషన్ ఇస్తున్నామంటే ఫస్ట్ ఫ్లక్స్ వచ్చి తర్వాత కరెంట్ వచ్చిందని. సో ఇది రాగానే ఎక్కడైతే ఫ్లక్స్ వచ్చిందో నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా వాటికే వేయాలి. మీరు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్లక్స్ దేనికి రాశాను, 5 కి రాశాను, అందుకే నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 అయ్యాయి. సో ఇక్కడ దేనికి రాశాను, ఫ్లక్స్ 5 కి రాశాను, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏమయ్యాయి, N2 అయింది. ఎందుకని N1 రాయలేదు? ఇక్కడ ఈక్వేషన్ లోనే మొత్తం అంతా ఉంటుంది. ఇక్కడ ఫ్లక్స్ 5 రాశాను కాబట్టి నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 రాశాను, ఫ్లక్స్ 5 రాశాను కాబట్టి నెంబర్ ఆఫ్ టర్న్స్ N2 రాశాను. ఓకే, సో దేంట్లో అయితే ఫ్లక్స్ వస్తుందో దానికి నెంబర్ ఆఫ్ టర్న్స్ చెప్పాలి. ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్లక్స్ దేనికైతే వస్తుందో దానికి నెంబర్ ఆఫ్ టర్న్స్ చెప్తాం. ఓకేనా? సో దేనికైతే ఫ్లక్స్ వస్తుందో దానికి నెంబర్ ఆఫ్ టర్న్స్ ని చెప్పాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కాయిల్ 1 లో ఫ్లక్స్ ప్రొడక్షన్ అయ్యింది డ్యూ టు కరెంట్, కాయిల్ 2 లో కరెంట్ ప్రొడక్షన్ అయింది. సో 1 అంటే ఫ్లక్స్, 2 అంటే కరెంట్. ఓకేనా? సో దీనికి సిమిలర్ గానే M12 అని రాస్తాం, సిమిలర్ గానే M12 అని రాస్తాం. సో దేనికైతే ఫ్లక్స్ రాసామో దానికే నెంబర్ ఆఫ్ టర్న్స్ రాయాలి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఫస్ట్ కాయిల్ కే మన ఫ్లక్స్ ప్రొడక్షన్ అయింది, ఓహో అందుకని ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎవరికి రావాలి, ఫస్ట్ కాయిల్ N1 కే రావాలి. సో ఈక్వేషన్ అంత ఇంపార్టెంట్. సో దీన్ని కన్ఫ్యూజన్ గా రాసారా, ఇంక మొత్తానికి ఆ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ డెరివేషన్ కష్టం. ఓకే, ఇంక ఇక్కడ నుంచి ఏముండదు, డెరివేషన్ అంతా సింపులే. ఎటు వచ్చి మీకు ఈ రెండు ఈక్వేషన్లే కష్టంగా ఉంటాయి, కానీ దేంట్లో ఫ్లక్స్ దేంట్లో కరెంట్ చూసుకోవాలి. సో రిపీట్ చేస్తున్నా, ప్రతిసారి రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా రాసుకోవాలి. 1 అంటే ఫ్లక్స్, 2 అంటే కరెంట్. ఓకే, అందుకే కరెంట్ I2. సో 512 కాబట్టి M12. ఫ్లక్స్ దేనికైతే వచ్చిందో నెంబర్ ఆఫ్ టర్న్స్ దానికే వస్తాయి N1. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ నుంచి సెల్ఫ్ ఇండక్టెన్స్ వాల్యూస్ రాసుకోవాలి. సో రెండు కాయిల్స్ ఉన్నాయి కదా, సో సెల్ఫ్ ఇండక్టెన్సెస్ వస్తాయి. L1 అంటే N1 ∅1 I1. సో దీనికి గొడవ లేదు, ఎందుకంటే ఒకే కాయిల్ లో కదా ప్రొడక్షన్. సో L1 వచ్చింది, సెకండ్ కాయిల్ కి అయితే N2 ∅2 I2. మ్యూచువల్ గా కన్ఫ్యూజన్, ఎట్ వచ్చి సెల్ఫ్ ఇండక్టెన్స్ గా కన్ఫ్యూజన్ ఏ ఉండదు, ఎందుకంటే సేమ్ కాయిల్స్ కదా. N1 ∅1 I1, N2 ∅2 I2 వస్తుంది, L1 L2. సో ఈక్వేషన్ లో మనం చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఏంటంటే అది అస్యూమ్, సో ఈక్వేషన్స్ లో మోడిఫికేషన్స్ చేస్తాం. ఏమని, 521 అంటే 5:2 అని, 5:1 అంటే ఏమని మోడిఫికేషన్, 5:2 అని మోడిఫికేషన్ చేస్తాం. 5:12 అంటే ఏమని, 5:1 అని మోడిఫికేషన్ చేస్తాం. ఎందుకని, 5:12 అంటే 1 నెంబర్ ఫ్లక్స్, అవునా, సెకండ్ నెంబర్ కరెంట్, అందుకని ఈ రకంగా మోడిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ నెంబర్ ఫ్లక్స్, సెకండ్ నెంబర్ కరెంట్ అని చెప్పుకున్నాం కాబట్టి సో 5:2 అని 5:12 5:1 అని రాసుకోవచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ రాసుకున్నట్టయితే అక్కడ
n2 phi2 into m21 ఓకే into i1. సో సెకండ్ ఈక్వేషన్ ఇలా మారింది. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ లో చేంజెస్ వచ్చాయి. సో అబ్జర్వ్ చేసినట్టయితే n1 phi1 that will be equal to m1 to i2. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి n2 phi2 that will be equal to m21 i1. ఓకే సో మోడిఫికేషన్స్ అనేవి ఇలా జరిగినాయి. సో జరిగిన తర్వాత ఈక్వేషన్స్ ని ఎలా మార్చాలో చూడాలి. మళ్ళీ ఇంకొక అసంప్షన్ ఉంది, అది చేయాలి. సో అబ్జర్వ్ చేసినట్టయితే సో సెకండ్ మోడిఫికేషన్ ఏంటంటే assume m12 అయినా m21 అయినా m మాక్సిమం కింద తీసుకోమంటున్నారు. ఓకే m21 అయినా m12 అయినా m మాక్సిమం కింద కన్సిడరేషన్ తీసుకోమంటున్నారు. అప్పుడు సబ్స్టిట్యూట్ m1 m2 in equation 1 and 2. సో 1 and 2 ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ అవి రీరైట్ చేసుకోవాలి. ఎలా n1 phi1 is equal to m maximum into i2. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. ఓకే n2 phi2 into m maximum into i1. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. ఓకేనా సో ఈ టూ ఈక్వేషన్స్ వచ్చాయి. వీటిని కూడా మల్టిప్లై చేసుకోవాలి, బోత్ సైడ్స్ కూడా మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై సో బోత్ సైడ్స్ కూడా మల్టిప్లై చేస్తున్నాను. రెండు ఈక్వేషన్స్ ని మల్టిప్లై చేసుకుంటే m maximum square into i1 into i2 that will be equal to n1 phi1 into n2 phi2. సో 1 and 2 ఈక్వేషన్స్ ని మల్టిప్లై చేసినప్పుడు ఈ వాల్యూస్ వచ్చాయి మనకి. 1 and 2 ఈక్వేషన్స్ ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే m maximum square into i1 into i2 that will be equal to n1 phi1 that will be equal to n2 phi2. సో ఇప్పుడు మోడిఫికేషన్స్ చేయాలి. ఇంకా మోడిఫికేషన్స్ ఏముంటాయి? సెల్ఫ్ ఇండక్టెన్స్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయడమే. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం కోసం i1 i2 ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నాయి. అబ్జర్వ్ చేసినట్టయితే i1 i2 మల్టిప్లికేషన్ ఇటు సైడ్ తీసుకొస్తే డివిజన్. సో m maximum square that will be equal to n1 phi1 by i1 into n2 phi2 by i2. సో మోడిఫికేషన్స్ అంటే ఏం లేదు, నెసెసరీ మోడిఫికేషన్స్ చేశాను అంతే. సో i1 i2 అటు సైడ్ తీసుకెళ్తే డివిజన్ అయింది అంతే. సో ఇక్కడ మనకి తెలిసిన విషయమే n1 phi1 i1 అంటే l1, n2 phi2 i2 అంటే l2 ఇందాక రాసుకున్నాం. సో m maximum square is equal to l1 into l2. సో ఇక్కడ ఇది మనకి స్క్వేర్ లో ఉంది. స్క్వేర్ అటు సైడ్ తీసుకెళ్ళినప్పుడే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ వచ్చేస్తుంది. సో స్క్వేర్ ఎప్పుడైతే అటు వెళ్ళి రూట్ అయిందో m maximum is equal to k, రూట్ వచ్చినప్పుడు k పెట్టాలి, k into root l1 l2. సో ఇదే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటే. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అని చెప్తున్నాం కదా, ఆ కాన్స్టెంట్ k నే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అని తీసుకుంటాం. ప్రపోర్షనాలిటీ లేకపోయినా సరే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. సో k దీని నుంచి కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ k is equal to m maximum by root l1 l2. సో ఇదే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ k is equal to m maximum by root l1 l2. సో ఇదంతా మనకి కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ కి ఈక్వేషన్స్. ఓకే
సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ k ని బేస్ చేసుకొని k కి వచ్చిన వాల్యూస్ బట్టి ఒకవేళ k = 1 వస్తే ఒకవేళ క్యాలిక్యులేషన్ అంటే న్యూమరికల్ వాల్యూస్ తీసుకొని k వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఒకవేళ k = 1 వస్తే పర్ఫెక్ట్ కప్లింగ్ జరుగుతుంది. సో పర్ఫెక్ట్ కప్లింగ్ అంటే లీకేజ్ ఫ్లక్సెస్ ఏమీ ఉండవు. సో పర్ఫెక్ట్ కప్లింగ్ అంటే ఏంటి? కాయిల్ 1 లో ఎంత ఫ్లక్స్ అయితే ప్రొడక్షన్ అవుతుందో కాయిల్ 2 లో అంతే కరెంట్ ప్రొడక్షన్ అవుతుందని అర్థం. కాయిల్ 1 లో ఎంత ఫ్లక్స్ అయితే ప్రొడక్షన్ అవుతుందో కాయిల్ 2 లో కూడా అంతే కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది. అంటే లీకేజ్ ఫ్లక్స్ అంటే ఉండదు, ఫ్లక్స్ వేస్టేజ్ అనేది ఉండదు. ఎప్పుడు k = 1 వస్తే k = 1 క్యాలిక్యులేట్ అయితే ఫ్లక్స్ వేస్టేజ్ అనేది ఉండదు. అదే ఒకవేళ k = 0 కనుక వచ్చినట్టయితే ఈ రెండు చాలా డిస్టెన్స్ లో ఉన్నట్టు లెక్క. అంటే వీటి మధ్య ఇంకా కప్లింగే లేనట్టు. సో వీటి మధ్య ఇంకా కప్లింగే లేదు. ఓకేనా? సో నో కప్లింగ్ అన్నమాట. అదే k గ్రేటర్ దెన్ 0 అయినా లేదా k లెస్ దెన్ 0 అయినా k గ్రేటర్ దెన్ 0 అయినా లెస్ దెన్ 0 అయినా ఆప్టిమమ్ కప్లింగ్ అవుతుంది. ఆప్టిమమ్ కప్లింగ్. సో గ్రేటర్ దెన్ 0 అయినా లెస్ దెన్ 0 అయినా ఆప్టిమమ్ కప్లింగ్ అవుతుంది. అంటే దాని అర్థం ఎంత కొంత లీకేజ్ వచ్చేస్తుంది, ఫ్లక్స్ వేస్ట్ అయిపోతుంది. ఐదర్ ఫ్లక్స్ అయినా వేస్ట్ అవుతుంది లేదా కరెంట్ అయినా వేస్ట్ అవుతుంది. సో వేస్టేజ్ అయితే అది ఆప్టిమమ్ కప్లింగ్, వేస్ట్ లేకుండా కరెంట్ గా ప్రొడక్షన్ అయితే అది పర్ఫెక్ట్ కప్లింగ్. అసలు ఏ రకంగా ఇండక్షన్ జరగకపోతే అంటే అసలు ఏ రకంగానే కప్లింగ్ జరగకపోతే నో కప్లింగ్. సో బేస్డ్ ఆన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ కాయిల్ 1 కి కాయిల్ 2 కి మధ్య ఇండక్షన్ ఎలా ఉందో చెప్తున్నాను. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకునే ట్రాన్స్ఫార్మర్ కాన్సెప్ట్ చెప్తాం, అది చూద్దాం.